గుంటూరు నందివేలు రోడ్ లో ఉన్న సంధ్య బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర స్థానికులు ఆందోళనకు దిగారు. బార్ వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాన్ని వెంటనే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. బార్ నుండి వచ్చే అధిక శబ్దం, రాత్రిపూట జరిగే గొడవలు, మద్యం మత్తులో ఉన్న వ్యక్తుల వల్ల తమకు ప్రశాంతత లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు భయంతో బయటకు రావడానికి కూడా వెనకాడుతున్నారని వారు ఆరోపించారు. ఈ సమస్యను స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో నేరుగా ధర్నాకు దిగినట్లు వాళ్ళు తెలిపారు. బార్ వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను స్థానికులు మీడియాకు వివరించారు. వారి ఆవేదనను అర్థం చేసుకుని ఎక్సైజ్ అధికారులు బార్ యాజమాన్యంతో మాట్లాడి స్థానికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పలువురు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్కూల్ ఉంది, దేవాలయం ఉంది, చర్చి ఉంది, మసీదు ఉంది, ప్రార్థనలకు అందరికీ డిస్టర్బెన్స్ ఉంది. వారు తీసుకున్న పార్టీలు తీసుకున్న ఏం చేస్తారంటే రోడ్ల మీద ఆడ కూర్చుని తాగుతూ ఉంటారు. ఆడపిల్లలు రోడ్డు మీద రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. మేము గతంలో కూడా చెప్పారు, ఆ రోడ్లో పార్కింగ్ చేసేవాళ్ళు వెళ్ళడానికి చేయడానికి ఇబ్బంది అని చెప్పారు. అయితే అక్క అదేమవుతుందంటే సార్ అమ్మ మనకి మాట్లాడుతుంటే ఏం చేయలేమంటే ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసిన తర్వాత సెంటర్ పెట్టిన వాళ్ళు ఓనర్స్ ఈయనైతే అసలు సొంతూరు వాళ్ళే ఈ గుంటూరు సొంతూరు ఉన్న వాళ్ళే మాట్లాడాలంట, పక్కూరు వాళ్ళు కూడా మాట్లాడకూడదు. మీరేమంటున్నారంటే ఇంకా 2 నెలలు ఉంది, 2 నెలలు అయిన తర్వాత తీస్తామంటున్నారు. అయితే మేము అడుగుతుంది ఏంటంటే మా కోసం, మా అందరి కోసం ఈ 2 నెలలు త్యాగం చేయండి. ఏం పోయింది, తీసేసేయండి. ఇంతమంది చెప్తున్నాం కాబట్టి మీ ఓనర్ రమ్మనండి. మీరు మాట్లాడకపోతే అట్లీస్ట్ మీ ఓనర్ రమ్మనండి. వాళ్ళ అబ్జెక్షన్ మీ పేరు చెప్తున్నారు, రమ్మనండి. పెట్టగలుగుతాం. ఇక్కడ ఇప్పుడు మన ప్రెమిసెస్ లో ఉన్న 5గురిని మీరు సీసా పట్టుకొని బయటికి వెళ్ళేదా కాపాడతారు. అక్కడి నుంచి ఎక్కడైనా ఈ ప్రెమిసెస్ లో ఎక్కడున్నా కూడా మీరు కాపాడండి. మీరు చోచో అన్నా కూడా వాడు వెళ్ళలేదు అని. అయితే మిమ్మల్ని వెంకటన్న మీకు మంచి కోరే మేము కూడా అడుగుతున్నాము. ప్లీజ్ ఇక్కడ నుంచి మార్చి ఎక్కడైనా మంచి చోట పెట్టుకోండి ప్లీజ్. మేము మా రిక్వెస్ట్ యాజ్ బియాండ్ ఆఫ్ ఎవ్రీ వన్. అది సరేనా, ఏమనుకోకండి. మా తరఫున మీరు కూడా మంచి జరగాలనుకుంటున్నాం. ఎక్కడైనా చూసి ఇది పెట్టుకోండి సరే.